తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. సో సురేష్ బాబు గారు, ఫైనల్గా మీన రాశి దగ్గరికి అయితే వచ్చేసాము. మరి మీన రాశి వారికి ఆగస్ట్ నెలలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మీనరాశి వాళ్ళకి మోస్ట్ టఫెస్ట్ పార్ట్ వాళ్ళ లైఫ్లో అయిపోయిందని నేను అనుకుంటానండి. ఎందుకంటే మన గురువు మారటంతో క్రిటికల్ పొజిషన్ నుంచి బయటకు వస్తూ ఉన్నారనమాట. అది ఒక సంతోషపడవలసిన విషయం, చాలా పెద్ద విషయం, అది చిన్న విషయం అయితే ఏం కాదు. అంటే వాళ్ళకి ఆ రాశి ఉన్న వాళ్ళకైతే తెలియదు. చాలా కాల్స్ నాకు వస్తుంటాయి కదండి. ఆ పేరు జాతక చక్రం మారుతుంది కానీ సమస్యలు సేమ్గా ఉంటాయి అన్నమాట వాళ్ళకి. అయితే అదృష్టం కొద్దీ గురువు మారడంతో చక్కగా ఇంప్రూవ్మెంట్ వచ్చే పొజిషన్లో ఉన్నారు. కాబట్టి ఈ టైంలో వీళ్ళకి ఈ మంత్లో సూర్యుడు అనుకూలంగా ఉన్నారండి. కొత్తగా జాబులు వచ్చేటానికి అనుకూలంగా ఉంటుంది. కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ వాయిస్ పెరుగుతుంది, రైజ్ అవుతుంది. అప్పటిదాకా ఎలా ఉంటుంది ఏదో టెన్షన్గా ఉన్న వాళ్ళు వాయిస్ రైజ్ అవుతుంది. రిస్క్ టేకింగ్ ఎబిలిటీ చాలా బాగుంటుంది. తర్వాత ఎనిమీస్ తోటి, శత్రువులతోటి ఆరోగ్య ప్రకారంగా అంతా బాగుంటుంది. ఎందుకంటే సూర్యుడు వీళ్ళకి అనుకూలంగా ఉన్నారు. మిగతా గ్రహాలు అంత యావరేజ్గా ఉన్నాయి కానీ బట్ సూర్యుడు వల్ల ఒక హోప్ అయితే ఖచ్చితంగా వస్తుంది. గురువు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నారు. ఇందులో ముందు ముఖ్యంగా నక్షత్రాలు చూసుకుంటే పూర్వభాద్ర 4వ పాదం, రేవతి, తర్వాత వచ్చేటప్పుడు ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలంతా ఇందులో ఉంటారు. ఇందులో మీనరాశిలో పేరు బలం ప్రకారం చూసుకుంటే దీ, దూ, శం, జ, దాదే, దో, చాచి అన్న అక్షరాలు ఇందులో ఉంటుంది. మనం గమనించామనుకోండి, ఈ యొక్క గ్రహ స్థితిని బట్టి 4 గ్రహాలలో వచ్చేటప్పటికి మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం ఎలా ఏం చెప్తారంటే చిన్న చిన్న వర్డ్స్లో హోల్ మంత్ అంతా ఎలా ఉంటుందో చెప్పవచ్చు. ఇందులో సూర్యుడు 6వ ప్లేస్లో ఉండటం వల్ల శత్రు నాశ అంతా అంటారు. అంటే శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా వాళ్ళే వెళ్ళిపోతారు అని చెప్తూ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ రాశి వాళ్ళకి. 4వ స్థానంలో కుజుడు ఉండటంతో ఇంటి విషయాల్లో కొంచెం గొడవలు ఉన్నప్పటికీ కానీ శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కలిసి కూర్చొని మాట్లాడితే వీళ్ళకల్లే ఫేవరబుల్గా ఉంటుంది. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ బుధ శుక్రుని వల్ల ఏమవుతుందంటే లేడీస్ ద్వారా, ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా గొడవలు వస్తాయని చెప్పుకోవచ్చు. సో ఇది మళ్ళీ 6లో అగైన్ సూర్యుడు ఉండటం వల్ల కొత్త ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పుకోవచ్చు. మనకి మెయిన్ ఇక్కడ గేమ్ చేంజర్ ఎవరంటే సూర్యుడు 6వ హౌస్లోకి రావడంతో ఏమవుతుందంటే సుసౌఖ్యధీన్ యత్న కార్యార్థ సాధనం, దేహ ఆరోగ్యాది సంతోషం, వస్త్రధాన్య లాభకృత్ అని మనకు చెప్తా ఉంటారు. అంటే ఈ టైంలో కొత్తగా ఏదైనా ప్రయత్నం చేస్తే కలిసి వస్తుంది, సౌఖ్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, వస్త్రలాభం, ధనలాభం చూపిస్తుంటుంది అని చెప్తారు. ఇది అన్ని రకాలైన కష్టాలు తొలగిపోవడానికి ఒక స్టెప్ అని మనం చెప్పుకోవచ్చు. అలానే కుజుడు వీళ్ళకి 4వ స్థానంలో ఉండి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉంటారండి. ఒక పక్క ధన ప్రవాహం అయితే ఖచ్చితంగా వస్తుంటుంది కానీ మనకేం చెప్తారంటే బంధువైరం, ధనక్షయం, రోగపీడాం, సంతాపం అని చెప్తారు. వీళ్ళకి భాగ్యహాని, అనుకున్న విధంగా ఎక్స్పెక్టేషన్స్ విధంగా రిజల్ట్ ఉండదు, బంధువులతో గొడవలు అవుతుంది, ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కానీ ధన ప్రవాహం వస్తుంది. అయితే వచ్చిన ధనాన్ని ఎక్కువగా పోగొట్టుకుంటారు, లాస్ ఆఫ్ మనీ రెండూ చూపిస్తుంది అనమాట. ఇక్కడ మెయిన్ వీళ్ళు బాగా గమనించాల్సింది ఏంటంటే అండి, శుక్రుడు జనరల్గా బాగుండాలండి, కానీ ఈ రాశి వాళ్ళకి ఏమవుతుందంటే మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు అనమాట. ఇటు పాజిటివ్ సైడ్లో చూసుకుంటే లవ్, రొమాన్స్, ప్లేజర్, షార్ట్ ట్రిప్, వెకేషన్స్ అంతా బాగుంటుంది. కానీ ఇటు సైడ్లో చూసుకుంటే ఏమవుతుంది, స్త్రీ జాడ్యం, మేహ రోగాది భృగో సప్తమిగా అంటారు. అంటే వీళ్ళతో లేడీస్తో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేసి కొంతమంది భార్యాభర్తలు కానివ్వండి లేడీస్తో గొడవలు వచ్చేసి ఇడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇన్ కేసు లేడీస్ అయినా కానీ జెంట్స్తో అలానే ఉండే అవకాశం ఉంటుంది. కొంచెం ఏమంటారు సర్వదా క్లేశ జీవనం, ఇట్లాంటి టైంలో కొంచెం టఫ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భీతిగా భయంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన టైం అని చెప్పుకోవచ్చు. ఓకే, సో నక్షత్రాల ప్రకారం ఎలా ఉందండి మీనరాశి వారికి? నక్షత్రం ప్రకారం కూడా వీళ్ళకి మిక్స్డ్గా ఉందండి. కరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా బాగుందని చెప్పలేము. బట్ ఒక్క విషయంలో పూర్వభాద్ర నక్షత్రంలో సూర్యుడు మార్పు వల్ల ధన ప్రాప్తి వచ్చే అవకాశం ఉంటుంది. రెండవది రాజ్య లాభము, కొత్తగా ఆఫర్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. బట్ ఛాలెంజెస్ ఎక్కడ ఉంటుందంటేనండి వీళ్ళకి రోగము, బంధనము, అంటే ఏదో ఒక విషయంలో వీళ్ళు కన్ఫ్యూజన్లో ఉంటారు. ఆ కన్ఫ్యూజన్ పోవడానికి ఒకసారి హారోస్కోప్ చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇండియాలో ఉంటే బాగుంటుందా, ఫారిన్లో ఉంటే బాగుంటుందా, జాబు మారొచ్చా, మారకూడదా, ఇలా రకరకాల ఆలోచనలు ఉంటూ ఉంటాయి అన్నమాట. పెళ్లి చేసుకుంటానికి సరైన టైమా, లేదంటే 2-3 మ్యాచెస్లో వస్తుంటే ఏదైతే బాగుంటుంది,
ఇలాంటి విషయాలన్నీ చెప్పుకోవడానికి చర్చించుకోవడానికి ఒక బంధించబడినట్లు ఉండే పరిస్థితిలో ఉంటారు. కన్ఫ్యూజన్ ఉంటుంది, క్లారిటీ ఉంటుంది సార్. నెక్స్ట్ ఉత్తరాభాద్ర నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి ధన ప్రాప్తి బాగుంటుంది. అగైన్ వీళ్ళకి కలహము, బంధనము, రోగము చూపిస్తుంటుంది. నెక్స్ట్ రేవతి నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ధన ప్రాప్తి బాగుంటుంది, కలహము, బంధనము, రోగము. వీళ్ళకి బంధించబడినట్లు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గొడవలు అయితే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అన్నాదమ్ముల వల్ల కానీ, సోదరిమణుల వల్ల కానివ్వండి, లేకుంటే వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయవలసిన వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ని గురించి గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. సో మరి వీళ్ళకి ఏమైనా రెమెడీస్ సూచిస్తారా? వీళ్ళకి రెమెడీస్ ఎక్కువగా చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే మేజారిటీ ఆఫ్ గ్రహాలు అంత అనుకూలంగా లేవు కాబట్టి. ఫస్ట్ శనికి గురించి శని పిప్పలాద స్తోత్రం ఒకటి, చాలా సింపుల్ అండ్ ఈజీ. నెక్స్ట్ ఎవ్రీ సాటర్డే వీళ్ళకి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటం, హనుమాన్ చాలీసా చదువుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చేటప్పటికి నవగ్రహ స్తోత్రం, నవగ్రహాల చుట్టూ కనుక తిరగలిగితే ఇంకా చాలా బాగుంటుంది. ఇందులో వీళ్ళకి శుక్రుడు వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి అండి, శుక్రవారం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఈ రాశి వాళ్ళు అట్లీస్ట్ 1 month శుక్రవారం నాన్ వెజ్ అవాయిడ్ చేస్తే చాలా బాగుంటుంది. తులసి చెట్టును పూజ చేయటం, ఈవినింగ్ టైము ఆవు నెయ్యితో కనుక దీపం వెలిగించేసి నార్త్ ఫేస్ తిరిగి కనకదార స్తోత్రం చదువుతూ ఉంటే చాలా బాగుంటుంది. లేదంటే అట్లీస్ట్ మహాలక్ష్మి అష్టకం అని ఉంటుంది. వీళ్ళకి కొంచెం ఉప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్యూర్లీ ఆధ్యాత్మికంగా ఉండగలిగితే చాలా బాగుంటుంది. యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, వస్తూ పోతూ ఉంటుంది కాబట్టి కొంచెం ఏదంటే విట్నెస్ అంటారు, వచ్చే వాటిని పోయే వాటిని వీళ్ళు గమనిస్తూ ఉండాలి, ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో కొన్నిసార్లు అనుకూలంగా ఉంటుంది, కొన్నిసార్లు ప్రతికూలంగా ఉండొచ్చు. దాన్ని గురించి ఎక్కువగా పట్టించుకోకుండా వీళ్ళు వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే బాగుంటుందండి. సో ఇప్పుడు ఇదంతా ఇన్ జనరల్గా చెప్పినవే. స్పెసిఫిక్గా మీ జాతకం చూపించుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. రైట్ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.